ఫారెస్ట్‌లో టెంపుల్ కంటిన్యూషన్ అనమాట. ఈ టెంపుల్ అయితే మట్టుగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. కాలభైరవుడు టెంపుల్ అండి. సింహాచలం వెళ్ళే వాళ్ళంతా కూడా ఫస్ట్ ఈ కాలభైరవ టెంపుల్‌కి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత సింహాచలం వెళ్తారు. ఈ టెంపుల్ వచ్చి సింహాచలం రోడ్లో అడవివరం దగ్గర ఉంటుందండి. ఇక్కడ చూసారా క్యూట్ కుక్క పిల్లలు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. చాలామంది బిస్కెట్స్ వేశారు కానీ ఇంకా తినట్లేదనమాట. ఇక్కడ మనమే పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నవధాన్యాలతో గట్రా మంచిగా కాలభైరవుడి దగ్గర పూజ చేసుకోవచ్చు. ఇక్కడ కాళికాదేవి దగ్గర అయితే దీపం పెడుతున్నాము నేను మా అత్తయ్య అనమాట. చూసారా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ టెంపుల్ అయితే మట్టుగా. ఈ టెంపుల్ అయితే మట్టుగా 2000 సంవత్సరాల క్రితం నాటిది. స్వయంగా వెలిసారు ఇక్కడ స్వామివారు. ప్రతి ఒక్కరు కూడా సింహాచలం వెళ్లే ముందు ఇక్కడే దర్శనం చేసుకుని అప్పుడు వెళ్తారనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారుగా ఇక్కడ శివాలయం కూడా ఉంది అనమాట. మనమే చక్కగా పూజ చేసుకోవచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్న కుక్కలకి మాత్రం బిస్కెట్లు వేస్తూ ఉంటారు. ఇక్కడ ఆచారం అంట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. నాకు చాలా నచ్చింది. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం మాత్రం. యాక్చువల్గా ఈ రోజు అయితే ఊరు వెళ్ళాలి. ఊరు వెళ్ళాల్సిన నేను ఈ టెంపుల్కి ఎందుకు వచ్చానో కూడా నాకు తెలీదు. చాలా బాగుంది. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలి అనుకొని, కానీ వెళ్ళలేదు. ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉన్నాను. మొత్తానికైతే ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నడిచి వచ్చాక పిల్లలు కూడా చక్కగా నడిచారు. కొంచెం రెస్ట్ తీసుకొని ఈ చల్లగాలిలో కాసేపు ఉండి వెళ్దాం అనుకున్నాం అనమాట. ఇంకా మా చిన్నోడైతే అక్కడ కుక్కలకి వేసిన బిస్కెట్లు ఎంత త్వరగా తీసుకొని తిందామా అని వెయిటింగ్. ఇంకా మా వారు చూడండి ఇక్కడ ఇల్లు కడదామని చెప్పి రాళ్ళు పేరుస్తున్నారనమాట. అదేనండి ఇల్లు కట్టాలి అనుకునే వాళ్ళు ఇలా రాళ్ళు పేరుస్తారుగా, నెరవేరుతుందని ఒక ఆశ అనమాట. సో ఇక్కడ చూసారుగా అందరూ కూడా ఎంత బాగా నమ్మకంతో పేరుస్తున్నారు. మా వారు మరీ ఎత్తుగా పేర్చారు. నేనైతే నవ్వుకున్నాను. ఇంకా వాళ్ళ డాడీని చూసి పిల్లలు కూడా అలానే చేశారు. చాలా బాగుంది కదా. వామ్మో వెళ్ళే దారంతా కూడా ఇలానే రాళ్ళు పేర్చున్నాయండి. ఎంతమంది ఇల్లు లేకుండా ఉన్నారో చూసుకోనండి. ఎంతో నమ్మకంగా ఇక్కడ పేర్చారు. సో పేర్చిన వాళ్ళందరూ నమ్మకం నెరవేరాలని అయితే నేను ఆ భైరవుడిని కోరుకుంటున్నానండి. సింహాచలంలో కూడా ఇలానే రాళ్ళు పేరుస్తారు. ఫైనల్గా అయితే మంచిగా దర్శనం అయిపోయిందండి. ఇంక ఇంటికి కూడా బయలుదేరాము. ఇటు నుంచి 1 కిలోమీటరు, అటు నుంచి 1 కిలోమీటరు. మా పిల్లలు నడవరేమో అనుకున్నాను. చక్కగా నడిచేశారండి. కానీ రోడ్డు అయితే అస్సలు బాగోదండి. 2 టైమ్స్ అయితే రోడ్డు వేశారంట. మార్నింగ్ వేస్తే ఈవినింగ్ వర్షం వచ్చి రోడ్డు అంతా కొట్టుకుపోయిందంట. ఇంకా స్వామివారికి ఇష్టం లేదేమో అని చెప్పేసి ఇంకా రోడ్డును అలానే వదిలేశారు. ముసలి వాళ్ళు అయితే మట్టుగా జాగ్రత్తగా రావాలండి. ఎందుకంటే రిటర్న్లో మా అత్తయ్య గారు పడిపోయారు. చాలా బాధ అనిపించింది. సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.